హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్ 9848. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనమైతే ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. అదే అనమాట. సో మనమైతే ఎక్వేరియం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ ఎక్వేరియం కొనుక్కునేటోళ్ళు అండ్ కొనుక్కుందాం అనుకునేటోళ్ళకైతే ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ఒక ఫిష్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది అయితే ఫుల్గా ఈ వీడియో అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫుల్ డీటెయిల్ డీటెయిల్ మొత్తం అయితే నేను చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో దాకా చూడండి. నాకు జరిగిన లాసెస్ అండ్ నాకు ఎంత పడింది, నాకు ప్రైస్ ఎంత అయింది, నాకు లాస్ ఎంత అయింది, ఏమేమైనా అయిందో మొత్తం వీడియో కంటిన్యూ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోదాం. సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. అండ్ ఛానల్కి అయితే లైక్ చేయట్లేదు, ఈ వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సరే, ఇప్పుడైతే నేను లేట్ చేసినట్టయితే సో చాలా మందికి ఒక అనుమానం అయితే ఉంటుంది. ఏంటంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఫిష్ అయితే ఏం తీసుకోవాలి బ్రో అనేది అయితే అనుమానం అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన ఫిష్ బీటా అనమాట. సో దీని పేరు ఫైటర్ ఫిష్ అని కూడా అయితే అంటారు. సో చాలామందికి కూడా అయితే చాలామందికి తెలుసు ఫైటర్ ఫిష్ అంటే ఏందో, బీటా ఫిష్ అంటే ఏందో. దీన్ని ఫైటర్ ఫిష్ అంటారు అండ్ అలాగే బీటా ఫిష్ అని కూడా అయితే అంటారు. ప్రతి ఎక్వేరియం షాప్లో ఇవైతే అవైలబుల్ ఉంటాయి. సో మీరు కూడా అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి అయితే ఓవరాల్గా మనకి కాస్ట్ వచ్చేసి ఏంటంటే ఫీమేల్ వచ్చేసి 100 బిలో ఉంటుంది. ఫీమేల్ 70, 80, 60 కన్నా అయితే ఎక్కువ ప్రైస్ ఉంటే మీకు వేస్ట్ ఆఫ్ అమౌంట్ అనమాట. ఆ అమౌంట్ వచ్చేసి వేస్ట్. ఇంకా సో చెప్తున్నాను కదా, 70, 80, 60 అంతే. బాగుంటే 80 తీసుకోండి, లేకపోతే 60 అడగండి, లేకపోతే తీసుకోకండి. అండ్ ఇంకోటి మెయిల్ టైల్స్ ఎక్కువ ఉంటాయి. మీకు మెయిల్ ఐడెంటిఫై చాలా ఈజీ మామ. ఫీమేల్ వచ్చేసి టైల్స్ అనేది చాలా చిన్నగా ఉంటే చిన్నగా అసలు టైల్స్ అయితే బాగోవు. అదే మెయిల్ అనుకో పెద్ద టైల్స్ అయితే ఉంటాయి. మనకి అక్కడ చూసుకోవచ్చు, పెద్ద టైల్స్ లెక్కైతే ఇంత గనం అయితే ఉంటుంది. మెయిల్ వచ్చేసి 250 అబౌట్ 200 దాకా ఉంటుంది. మీరు అడిగేదాన్ని బట్టి, అంటే మీరు బార్గెనింగ్ అంటే మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. యాక్చువల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 250. సో ఇంకా ఫుల్ మూన్, హాఫ్ మూన్ అయితే ఉంటాయి. సో ఫుల్ మూన్ వచ్చేసి 400. సో ఇలా ఎక్కడ ప్లేస్ బట్టి అయితే ఆధారపడి అయితే ఉంటుంది. ఫుల్ మూన్ వచ్చేసి మీరు తెప్పించుకోవాలనుకుంటే నాకు కూడా తెలియదు, నా దగ్గర ఉన్నది అబౌట్ 250 దాకా ఆ ఒక ప్రైస్లో అయితే నా దగ్గర అయితే ఒక బీటా ఫిష్ అనేది అయితే ఉంది. ఓకే, అండ్ మీకు వచ్చేసి చెప్తున్నాను కదా, స్టార్టింగ్ బిగినర్స్కి వచ్చేసి మీకైతే ఒక సలహా అయితే ఇస్తున్నాను. స్టార్టింగ్ బిగినర్స్ వచ్చేసి మౌలి ఫిష్, గబ్బీ ఫిష్ అండ్ బీటా ఫిష్ అనేవి అయితే చాలా బెస్ట్. ఎందుకంటే మీకు ఒకవేళ బీటా ఫిష్ తీసుకున్న చిన్న బౌల్ వేసిన సెట్ అయిపోద్ది. అండ్ అరౌండ్ అలాగే మనకి ప్లాస్టిక్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా కొన్ని షో కోసం, అవన్నీ తీసుకుంటే ఒక అరౌండ్ ఒక 50-60 రూపీస్లో అయితే మీకైతే ఎండ్ అయిపోతుంది. సో షో కోసం. అండ్ అలాగే మీకు కావాలనుకుంటే ఇలాంటి బౌల్, అంటే నా దగ్గర ఉన్న చిన్నప్పుడు అప్పుడు స్టార్టింగ్ బౌల్ అయితే కొన్నాను. సో అరౌండ్ ఇది వచ్చేసి 150 దాకా అయితే ఉంటుంది. సో ఆ ఒక బౌల్ తీసుకున్న సెట్ అయిపోతుంది. అండ్ అలాగే ఇలాంటి ఈ ఫైబర్ వాళ్ళు ప్లాస్టిక్ కప్స్ అనేవి అంటే మనకి ఉంటాయి కదా మామ. సో ఇలాంటివి అయితే తీసుకున్న అంటే వేసుకోవడానికి మన దాంట్లో బౌల్లో. సో అట్లాంటివి అయినా కూడా అయితే చాలా వర్తబుల్ అనమాట, చాలా బాగుంటుంది. సో మీకు వచ్చేసి అయితే అండర్ 250-300 అయిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి మౌలి ఫిష్, గబ్బీ ఫిష్ అండ్ అలాగే బీటా ఫిషెస్కి ఆక్సిజన్ అనేవి అయితే అసలు అవసరం లేదు. సో ఆక్సిజన్ లేదు కాబట్టి మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. ఫుడ్ వేయడమే దాని ఫుడ్ మనకి. మీకు బీటా ఫిషెస్కి వచ్చేసి ఈ ఒక ఫుడ్ ప్యాకెట్ అయితే ఉంటుంది. సో ఇదో అరౌండ్ వచ్చేసి ఒక 50 రూపీస్ నాకు అయితే పడింది. మీకు ఎంత పడుతుందో అయితే తెలియదు. సో అరౌండ్ ఒక 50 రూపీస్ ఇదో అయితే ఉంటుంది. సో మీకు వచ్చేసి అయితే 300 అయిపోతుంది. ఒకవేళ మీకు ఫుల్ మూన్ బీటా కావాలంటే 400-500 అయిపోతుంది. అదే మీరు గబ్బీస్, మౌలీస్ తీసుకున్న 100లోనే అయిపోతుంది. ఓకే, గబ్బీస్, మౌలీస్ తీసుకున్న 150లో అయిపోతుంది. బీటా ఒక ఫైటర్ ఫిష్ కావాలంటే అరౌండ్ ఒక 300 పెడితే సెట్ అయిపోతుంది. అండ్ అలాగే మనకి 150 లోపల గబ్బీస్ ఆర్ మౌలీస్ అనేది దొరుకుతుంది. మౌలీస్ 50 రూపీస్ ఈచ్ పేర్ అనమాట, ఒక పేరుకి 50 రూపీస్ అనమాట. అండ్ గబ్బీస్కి 80 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఎంతో
మార్కెట్ ప్రైస్ అయితే 80 to 100 రూపీస్ అనేది అయితే మనకి మార్కెట్ ప్రైస్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఇక మీకు ఈ ట్యాంక్ విషయానికి వస్తే నాకు ఈ ట్యాంక్ 1600 అబౌవ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అయితే 3 feet ట్యాంక్ అనమాట. మీరు చూస్తున్నారు కదా మొత్తం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గ్లాస్ ఐటమ్ కొనేటప్పుడు ఈ యొక్క థర్మోకోల్ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క 50 రూపాయల థర్మోకోల్ పెట్టలేదనుకో 1600 గ్లాస్ పట్టుకు చెప్తున్నా. ఫుల్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ రోజు ఎక్స్పీరియన్స్ చేసినోడిని నేను చెప్తున్నా. ఇది పెట్టుకోకపోతే మొత్తం బొగ్గడిపోద్ది. నాకు ఇది పెట్టకపోవడానికి కారణం నాకు ఇది మా అంటే ఇప్పుడు మేము డైరెక్ట్ గ్లాస్ తీసుకొని వచ్చినాం, టైం లేకపోయే మళ్ళీ ఎవరు పోతారని చెప్పేసి నార్మల్ అయితే పెట్టేసినాం. కథం అనమాట. ఈయన కింద గ్లాస్ ఉంది చూడండి, ఆ కింద గ్లాస్ మొత్తం బ్రేక్ అయింది, మొత్తం క్రాక్ వచ్చి ఇల్లు అంతా చిందరవందర అయిపోయి మొత్తం నీళ్ళు స్విమ్మింగ్ పూల్ లెక్క అయితే తయారైపోయింది. సో దీనికి ఒక అరౌండ్ 300 పడింది గ్లాస్కి. మొత్తం ఓవరాల్గా ఒక 2000 వరకు అయితే దీనికే అయ్యింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి స్టోన్స్ కొన్నాను అండ్ అలాగే ఫిషెస్ కొన్నాను, అంత లాస్, పూరా మొత్తం లాస్ అయిపోయింది. నాకు గ్లాసు పోయింది, ఫిష్లు పోయినాయి, అలాగే రాళ్ళు కూడా పోయినాయి. రాళ్ళు వచ్చేసి ఏంటంటే దానివల్ల నా క్లీనింగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మొత్తం నాకు ఫిషెస్ కొన్న తర్వాత నాకు ఒక గ్లాస్ మాత్రం మిగిలింది. గ్లాస్తో పాటు ఒక 2 ఫిష్లు మిగిలినాయి, అంతకు మించి ఏం లేదు. నాకు గ్లాస్తో పాటు 2 ఫిష్లు, ఆ గ్లాస్ మాత్రం మిగిలినాయి. ఫిష్లు అన్నీ చచ్చిపోయినాయి. అండ్ అలాగే మీకు చెప్పాలంటే నా దగ్గర ఉన్న స్టోన్స్ కూడా అయితే తీయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకనే మీకేం చెప్తున్నా అంటే మీరు ఏమన్నా గ్లాస్ ఐటెం కొనేటప్పుడు, మీరు ఎక్వేరియం చేద్దాం అనుకునేటప్పుడు ఇలాంటి ఒక ఫిషెస్ కొన్న తర్వాత ఒక 6 months, నేను చెప్తున్నా కదా 1 year తర్వాత నేను ఈ గ్లాస్ కొన్నాను. 1 year క్రితం వచ్చేసి నా దగ్గర ఇది కూడా కాదు, ఈ ఒక చిన్న బౌల్ ఉండేది. అండ్ అలాగే నా దగ్గర ఒక చిన్న ఇలాంటిది ఒక 300 పెట్టితే ఇంకొక బౌల్ వచ్చేది పెద్దది. అది తీసుకొని మళ్ళీ ఈ యొక్క ఆక్సిజన్ అయితే ఆక్సిజన్ తీసుకొని 2 గోల్డ్ ఫిష్లు అండ్ అలాగే ఇంకొక 2 ఎక్స్ట్రా వేరే ఫిషెస్ తీసుకున్నాను. సో దాంట్లో ఓవరాల్గా మొత్తం 3 చనిపోయినాయి, ఇవి ఒక్కడే మిగిలింది. ఆ ఒక్కటి మెయింటైన్ చేసుకున్నాను. ఆ ఒక్కటి దీంట్లో వేసిన తర్వాత ఆ ఒక్కటి కూడా చచ్చిపోయింది, అన్నీ చచ్చిపోయినాయి. దాని తర్వాత మీరు కాశీ వ్లాగ్ చూసే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తే తెలియదు, ఛానల్లోకి వెళ్ళి అయితే విజిట్ చేయండి. కాశీ వ్లాగ్, కాశీ ఏమంటారు అయోధ్య చాలా చోట్లలో అయితే తిరిగినాం. దానికి రోజు ముందే అన్న అయితే చనిపోవడం అయితే జరిగింది. దాని తర్వాత ఇంకా 2 ఫిషెస్ కూడా అయితే మా అమ్మమ్మ ఇంట్లో అయితే వదిలేసి, ఇంకా మళ్ళీ చనిపోతాయి కదా ఫుడ్ అయిపోతే, అందుకని మా అమ్మమ్మ ఇంట్లో అయితే వదిలేసి నేనైతే కాశీకి అయితే వెళ్ళిపోయినా. సో దాని తర్వాత ఇది వచ్చిన తర్వాత అయితే మొత్తం ఇక్కడి వరకు నీళ్ళు అయితే నింపి పెట్టిన. సో కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకా అట్నే ఉండిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ సెటప్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ నిన్న సెటప్ చేసి, అంటే ఆల్రెడీ సెటప్ చేసి మొత్తం ఈ గ్లాస్ మొత్తం క్లీన్ చేసి కింద పైన బయట లోపల మొత్తం క్లీన్ చేసి నీళ్ళు పట్టేసి మొత్తం. ఇంకా మెయిన్గా మీరు చెప్తున్నామమ్మా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత అట్నే వదిలేస్తారు. మీకు కావాల్సిన ఐటమ్ బ్లూ మెడిసిన్ అండ్ అలాగే యాంటీ క్లోరిన్ అనమాట. కొంచెం ఒక ఏమంటారు ఒక మూత వేస్తే అయిపోతుంది అనమాట. మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను మామ, 1 minute. మీకు ఇలా క్యాప్ అనేది అయితే ఉంటుంది లోపల. సో ఈ యొక్క క్యాప్లో వచ్చేసి ఈ యొక్క క్యాప్లో వచ్చేసి మీరైతే వేసేసుకుంటే అయితే అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక ఫుల్గా అదేమంటారు, ఒకవేళ దీనికి అనుకోండి ఒక డ్రాప్ అయితే అయిపోతుంది. దీనికి వచ్చేసి ఒక క్యాప్ అయితే వేసేయండి. ఎందుకంటే మీరు బోర్ వాటర్ ఫిల్ చేస్తారు, బోర్ వాటర్ కావాలి దీనికి, బోర్ వాటర్ ఫిల్ చేస్తారు కాబట్టి దాంట్లో బ్లీచింగ్ చేసిన ఇలాంటి ఏమంటారు సంథింగ్ ఏమంటారు కొంచెం బ్యాక్టీరియా లోపల ఉంటుంది కదా. సో అవన్నీ అయితే చనిపోతాయి. సో మెయిన్గా క్లీన్ చేసినప్పుడు బ్లూ మెడిసిన్ అండ్ యాంటీ క్లోరిన్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు దీన్ని ఐడెంటిఫై కూడా అయితే చేయడం చాలా ఈజీ. బ్లూ మెడిసిన్ వచ్చేసి బ్లూ క్యాప్ అయితే ఉంటుంది, యాంటీ క్లోరిన్ క్యాప్ వచ్చేసి అయితే వైట్లో ఉంటుంది. మీరైతే మొత్తం చూసుకోండి, ఇక్కడ మొత్తం బ్లూ మెడిసిన్ అండ్ వైట్ యాంటీ క్లోరిన్. సో మీరు చూసుకున్నట్టయితే దాని తర్వాత వింటర్లో మనకు కావాల్సింది హీటరు. సో హీటర్ అయితే నేనైతే కొన్నాను. ఇది వచ్చేసి అరౌండ్ ఒక 200 దాకా అయితే పడింది నాకు. సో చాలా ఎక్కువ రేట్, ఎక్స్పెన్సివ్ ఉంది. అది 100 watts అది. ఆ 100 watts మొత్తం అయితే కొన్నాయి 200 అయింది. ఇప్పుడైతే నేను 30 watts అయితే పెట్టేసిన. ఎందుకంటే వింటర్ సీజన్లో చల్లగా అయిపోయి ఈ ఫిషెస్ అనేవి చనిపోతాయి కూలింగ్ అయ్యి. మనకు వింటర్లో కావాల్సింది ఒక మోటరు, ఇదేమంటారు ఆక్సిజను అండ్ అలాగే మనకి ఒక హీటరు అయిపోయింది అనమాట ఫిషెస్. ఇంకా ఫైనల్గా దీనికి వాడ మొత్తం ఒక 2500 మొత్తం ఫిషెస్ అని వెళ్తే ఒక 3
ఇప్పటి వరకు ఫిషెస్కి ఫస్ట్ నుంచే ఇన్వెస్ట్ చేసిన మనీ నుంచి 3.5K అరౌండ్ అయితే అయింది. 3.5K ఆర్ 4K, 3.5, 6K అట్లా అయిపోయిందనమాట. అంతా మొత్తం నేను ఒకే దీనికి మాత్రం చెప్పట్లేదు, అప్పుడు కొన్నది 4 ఫిష్లు అట్లా కొని అరౌండ్ ఒక 4K దాకా అయిందనమాట మొత్తం కలిపి. సో ఇప్పుడైతే ఇవైతే మెయింటైన్ చేయగలుగుతాను అనుకున్నాను. అండ్ అలాగే మీకు వచ్చేసి ఆప్టిమమ్ అనేది ఒక ఫుడ్ ప్యాకెట్ అయితే ఉంటుంది. సో వీటికైతే ఆప్టిమమ్ అనే ఒక ఫుడ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. సో బీటాకు వచ్చేసి అయితే ఈ యొక్క ప్యాకెట్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను దీనికి. అండ్ ఇక బ్లూ మెడిసిన్, యాంటీక్లోరిన్ అనమాట. ఓకే, మనకు ఆప్టిమమ్. అంతకుముందు నా దగ్గర ఫిషెస్ ఉంటాయి, ఏంజల్ ఫిషెస్ అండ్ అలాగే ఒక 2 గోల్డ్ ఫిష్లు, ఇంకా కొన్ని 2-3 చిన్న ఫిష్లు అనమాట. మీకు ఇంకో ఫిష్ కూడా చూపిస్తాను, కొంచెం పెద్ద ఉంటుంది, హెల్ ఫిష్ ఇది ఉంటుంది దాన్ని. సో అది వచ్చేసి మీకు పిన్ చేస్తాను ఇప్పుడు, మళ్ళీ చేయి పెట్టి తీయాలి దాన్ని. అందుకనే ఇంకా దీని లోపల ఉంటుంది దీని లోపల ఈ యొక్క హౌస్ ఉందా, ఈ హౌస్ లోపల దాక్కుంటుంది అనమాట అది. సో దట్స్ వై అయితే ఇప్పుడైతే మీకు బయటకు అయితే రాదు. బయటకు వచ్చినప్పుడు అయితే వీడియో తీసిన పిన్ వీడియో వచ్చేసి ఇక్కడైతే పిన్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకా అది ఇచ్చి ఇవాళ మన వీడియో ఇదే అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే మొత్తం దీనివల్ల నాకు కంప్యూటర్ తీయాల్సి వచ్చింది కేవలం దీనివల్ల. మళ్ళీ మేము వచ్చేసి ఈ యొక్క ఫిష్ అనేది పైన షిఫ్ట్ చేస్తాం, అంటే పైన వేరే రూమ్ ఉంది. సో దాంట్లో అంటే పైన వచ్చేసి ఒక పెంట్ హౌస్ అనేది అయితే ఉందన్నమాట. సో పెంట్ హౌస్లో అనేది అయితే అలా పెట్టేస్తాం, కంప్యూటర్ ఇవన్నీ అన్నీ సెట్ చేసేస్తాం. సెటప్ కంప్యూటర్ సెటప్ అండ్ ఎక్వేరియం సెటప్ అనమాట. మేబీ ఫ్యూచర్లో కూడా కొన్ని ఫిషెస్ అయితే యాడ్ కావచ్చు, ఎందుకంటే ఇవి బతుకుతే మాత్రం ఫ్యూచర్లో చాలా ఫిషెస్ కొన్ని ఫిషెస్ అయితే యాడ్ చేస్తాను. ఇవి చనిపోతే ఇవే లాస్ట్, ఇది వచ్చేసి మూల పడేస్తా. మళ్ళీ పైన ఒకవేళ ఎక్కువ ఏమన్నా పెంట్ హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు ఏదో 2-3 అయితే తెచ్చి వేస్తాను అనమాట. ఇవి వచ్చేసి అయితే ఓకే, మనకైతే ఏం కావద్దని కోరుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంత కష్టపడ్డా దేవుడు దయ చూపిస్తే ఏం కాకుండా అయితే చూసుకోవచ్చు. సరే మామ, ఈ వీడియో ఎక్కడితో అయితే ఏం చేస్తున్నాను చెప్పాను కదా. సో ఓకే చెప్తున్నాను, లాస్ట్ మళ్ళీ చెప్తున్నాను. బిగినర్స్కి వచ్చేసి మళ్ళీ నోట్ చేసుకోండి మైండ్లో, గబ్బీ ఫిషెస్, ఫైటర్ ఫిషెస్ ఏమంటారు, మౌలి ఫిషెస్, ఈ 3 ఫిషెస్ అయితే ఉంటాయి మీకు అరౌండ్. వీటితోని ఒకవేళ ఫైటర్ ఫిషెస్తోనైతే 300 లెండ్ అయిపోతుంది. ఒకవేళ మీరు గబ్బీ ఫిషెస్తోనైతే 150 రూపీస్ లెండ్ అయిపోతుంది. సో చిన్న ప్రైస్ 150, 300 ఎంతో అంత పెట్టేసి స్టార్టింగ్ చేయండి. స్టార్టింగ్లో ఇంత పెద్ద ట్యాంక్ చేయకండి, తెస్తే బొక్క పెట్టుకోకండి. ఎందుకంటే చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో స్టార్టింగ్ 6 నెలలు ఆగండి. 6 నెలల తర్వాత మీరు పెద్ద ట్యాంక్ కొంటారో చిన్న ట్యాంక్ కొంటారో ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ రాగానే ఇంత 3 ఫీట్ ట్యాంక్ అనేది కొనకండి. ఒక 1 ఫీట్ ఆర్ 2 ఫీట్ చిన్న ట్యాంక్ అయితే సెట్ అయితే అయిపోతుంది. ఓకే, దట్స్ ఇట్ అనమాట వీడియో. ఇవాళ మన వీడియో ఎంత అనమాట. సో చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను. బ్లూ మెడిసిన్, యాంటీక్లోరిన్ క్లీన్ చేసేటప్పుడు బ్లూ మెడిసిన్, యాంటీక్లోరిన్ పక్కా. ఓకే మమ్మ, ఈ వీడియో ఎక్కడితోనైతే ఏం చేస్తున్నాను. హోప్ మీకు వీడియో చూసినట్టయితే డెఫినెట్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంటిల్ దెన్ బై బై. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం మీకు ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకే మామ, బై బాయ్. ఇదన్నమాట బిగినర్స్కి మిస్టేక్ చేసేది, బిగినర్స్కి అయితే చెప్పేసిన. సరే మామ, బై బాయ్.